కనుక ప్రియులరా, దేవునికి ఇచ్చేటువంటివి ఏదైనా సరే లెక్కకు, చెప్పండి మాట, లెక్కకు మీకు విస్తారమైన ఫలములు దొరుకుతాయి. అలాగే ఆకాశపు వాకిండ్లు విప్పి మీకు తక్కువైతే ప్రభువుని అడిగితే ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలని ఆశీర్వాదాలు నువ్వు తీసుకుంటావు. అలాగే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంట కోస్తాడు. కనుక విచ్చే విషయంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయొద్దు. నువ్వు ఇచ్చేటువంటి ఆ కానుకలు యాగాలు దేవునికి. అలాగే నువ్వు ఇచ్చినటువంటి దానికంటే రెట్టింపు ప్రతిఫలాన్ని నువ్వు తీసుకుంటావు. అలాగే నువ్వు ఇచ్చి ఒకవేళ నీకు తక్కువైతే ప్రభువును అడిగితే ఆయన ఆకాశపు వాకిండ్లే విప్తానని చెప్పాడు. నీకు కొరత లేకుండా కొదవ లేకుండా సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు అనంటే నువ్వు ఇచ్చినప్పుడు కదండి. నువ్వు ఇచ్చినప్పుడు ఆ కానుకనేదో దేవుని మందిరానికి తీసుకొని వచ్చి నువ్వు ఇచ్చినప్పుడు అది యాగాలు, అలాగే దానికి విస్తారమైన ఫలాన్ని తీసుకుంటావు. ఒకవేళ నీకు తక్కువైతే ప్రభు ఆకాశపు వాకిండ్లు విప్పి నీకు పట్టజాలని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు.